హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 6th క్లాస్ గ్రామర్ చూద్దాం. అన్ని పాఠాలు చదివి పెట్టానండి ఛానల్లో. గ్రామర్ అయితే ఇప్పుడు చూద్దాము. మనకి 6వ తరగతిలో మొత్తము 12 లెసన్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చి అమ్మఒడి, ప్రక్రియ వచ్చి గేయం, ఇతివృత్తం తల్లి ప్రేమ, రచయిత బివి నరసింహారావు గారు. సెకండ్ లెసన్ తృప్తి, ప్రక్రియ కథానిక, మానవ విలువలు, ఇతివృత్తం, రచయిత సత్యం సంక్రమంచి. మూడవ పాఠం మాకొద్ది తెల్లదొరతనము, ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి, రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ. సమయస్ఫూర్తి నాలుగవ పాఠం, ప్రక్రియ కథ, ఇతివృత్తం సమయస్ఫూర్తి, రచయిత కందుకూరి వీరేశలింగం గారు. ఐదవ పాఠం మన మహానీయులు, ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం దేశభక్తి, రచయితల బృందం. ఆరవ పాఠం సుభాషితాలు, ప్రక్రియ వచ్చి శతక పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు, శతక కవులు గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఏడవ పాఠం మమకారం, ప్రక్రియ వచ్చి కథ, ఇతివృత్తం భాషాభిరుచి, చిలుకలూరి దేవపుత్ర. చిలుకూరి దేవపుత్ర చూడండి, చిలుకూరి దేవపుత్ర. ఎనిమిదవ పాఠం మేలుకొలుపు, పద్యం అండి, ప్రక్రియ వచ్చి పద్యం, ఇతివృత్తం సమానత్వం, కుసుమ ధర్మన్న, రచయిత. తొమ్మిదవ పాఠం ధర్మ నిర్ణయం, ప్రక్రియ చారిత్రక కథ, ఇతివృత్తం స్థల పురాణం, సేకరించారన్నమాట అది. పదవ పాఠం త్రిజట స్వప్నం, ప్రక్రియ వచ్చి పద్యం, ఇతివృత్తం వచ్చి సహానుభూతి, కవిత్రి మొల్ల. 11వ పాఠం డూడు బసవన్న, జీవిత చిత్రం, ప్రక్రియ వచ్చి సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఇతివృత్తం రావూరి భరద్వాజ. 12వ పాఠం ఎంత మంచి వారమ్మ అనేది ఉపవాచకం అండి, వ్యాసం రూపంలో ఉంటుంది. అయితే ప్రక్రియ ఇతివృత్తం అంటే ఏంటో చూద్దాము. ప్రక్రియ అంటే ఈ లెసన్ ఏ రూపంలో ఉన్నది, పద్య రూపంలో ఉన్నదా, కథ రూపంలో ఉన్నదా, అది చెప్పేది ప్రక్రియ అంటారు. ఇతివృత్తం అంటే ఆ స్టోరీ దేని గురించి చెప్తుంది, సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తుందా, లేకపోతే దేశభక్తిని గురించి చెప్తుందా, మానవ విలువల గురించి చెప్తుందా అనేది, సమయస్ఫూర్తిని తెలియజేస్తుందా అనేది తెలియజేసేది ఇతివృత్తం అన్నమాట. అది ఏ రూపంలో ఉన్నది, అది ఏం తెలియజేస్తున్నది అనేది ప్రక్రియ ఇతివృత్తం అండి. గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ గ్రామర్ చూద్దామండి. చూడండి, ఫస్ట్ లెసన్ అమ్మఒడి. 6వ పాఠంలో 6వ తరగతికి అంత ఇంపార్టెంట్ ఏమి లేవండి బిట్స్. చూడండి, వర్ణమాలలోని పిల్లలకి నేర్పిస్తున్నారనమాట. ఇందులోని కొన్ని పదాలు ఇచ్చి అవి రాయమన్నారు. చూడండి, ఆశ, కళ, ఇలా ఓడ, ఉమా, ఎర ఇలాంటివే ఇచ్చారండి. బలపం, కంఠం, అరక ఇలాంటివే ఉన్నాయి. గ్రామర్ అయితే తృప్తి లెసన్ అండి, సెకండ్ మనకి ఇంపార్టెంట్ ఉన్నది. తృప్తిలో ఏముందంటే మనం నేర్చుకోవాల్సింది తృప్తి లెసన్లో ద్విక్తాక్షరాలు. ద్విక్తాక్షరాలు అంటే ఏంటి అనేది చూడండి. వా కింద వా, అవ్వా అని ఉంది కదా, వా కింద వా ఏ అక్షరం ఉందో అదే అక్షరం ఒత్తున్నట్లయితే అది ద్విక్తాక్షరం అంటారని చెప్తున్నారు. అవ్వ, బువ్వ, చూడండి, అత్త, తా కింద తా, అక్క, కా కింద కా, బస్సు, సా కింద సా, అమ్మ, మా కింద మా, ఏ అక్షరం ఉంటుందో అదే ఒత్తున్నట్లయితే దాన్ని ద్విక్తాక్షరం అంటారు. చూడండి, ఇక్కడ సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం గురించి చెప్తున్నారు. ఏంటి సంయుక్తాక్షరం అంటే ఇక్కడ కొన్ని చూడండి, నా కింద యావత్తుంది అంటే ఒక అక్షరం కింద వేరే అక్షరం యొక్క ఒత్తున్నట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఈ లెసన్లో ఇవి నేర్చుకోవాలండి. ద్విక్తాక్షరము సంయుక్తాక్షరానికి తేడా తెలుసుకోవాలి. ఇక్కడ కొన్ని పదాలు అయితే ఇచ్చి అందులో సంయుక్త ఏవి అని అడుగుతున్నారు. చూడండి, సంయుక్త అంటే పుణ్యము, చంద్రుడు, ఎందుకంటే దా కింద రావత్తుంది వేరే వేరే అక్షరాలు. నా కింద యావత్తుంది కీర్తి, రా కింద తావత్తుంది వేరే వేరే అక్షరాలు ఒత్తులుంటే అవి సంయుక్తాక్షరం. అవే అక్షరం యొక్క ఒత్తున్నప్పుడు అది ద్విత్వాక్షరం అంటారు. నెక్స్ట్ లెసన్లో బిట్స్ చూద్దామండి. ఈ లెసన్లో అయితే అవే నేర్చుకోవాలి. మాకొద్ది తెల్లదొరతనము,
చూడండి, గరిమెళ్ళ సత్యనారాయణ గారి ఈ లెసన్ రచయిత. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకు గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మాకొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ. చూడండి, 14/7/1893 నుంచి 18/12/1952 వరకు ఉన్నారు. ఆల్రెడీ నేను లెసన్స్ అన్నీ చదివి పెట్టానండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఛానల్లో చెక్ చేయండి 1 to 10th. చూడండి, ఈ లెసన్లో వచ్చి మనకి ఇలాగేనండి, చిన్న చిన్నవే ఉన్నాయి. కావాలి అంటే వద్దు, మంచి చెడు, వింటాడు వినడు, ఇలాగే ఉన్నాయి. ఇంపార్టెంట్వి అయితే ఈ లెసన్లో మనకి ఇవ్వండి. అచ్చుల విభాగం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు. ఆయి ఊరు అంటే ఒక సెకండ్లోని ఆయి ఊరుల్ని మనం హస్వాలు అంటారు. ఆయి ఊరులు ఒక సెకండ్లో పలుకుతాం. అవే 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు అంటే ఆ, ఈ, ఊ అని కొంచెం దీర్ఘం సాగదీస్తాం కదండి, ఇవి 2 సెకండ్లు పడతాయి. ఇవి దీర్ఘాలు అన్నమాట. నెక్స్ట్ హల్లుల విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. కా నుంచి మా వరకు 5 వర్గాలుగా విభజించారు. అవేంటి? కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం, ఇలా 5 వర్గాలు అనమాట విభజించవచ్చు అని రాశారు. నెక్స్ట్ చూడండి, కఠినంగా పలికే అక్షరాలను ఏమంటారు? కఠినంగా పలికే అక్షరాలు అంటే ఈ ఫస్ట్ లైన్ అంతా కాచట తప, కచట తప పరుషాలు అంటారు. ఈ 5 ఫస్ట్ 5 పరుషాలు అంటారు. తేలికగా పలికే అక్షరాలు 3వ అక్షరాలు అనమాట. గజడ దబ సరళాలు అంటారు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు అంటే 2వ లైను 4వ లైను. ఖా, గా, చా, జా, ఠా, డా, ధా, దా, పా, ఫా, బా అనేవి కొంచెం ఒత్తులు ఉంటాయి కదండి, అవి 2వ లైన్లోని 4వ లైన్లో ఉంటాయి కదా. ఇవన్నీ వర్గ యొక్కాలు, ముక్కు సాయంతో పలికే అక్షరాలు అంటే లాస్ట్ వన్నీను. జ్ఞా అదే కాక, గా, గా, ఇన్యా, ఇన్యా, ఇన్యే, నా, నా, మా అనేవి అనునాసికాలు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు యారా, బండిరా, లా, లా, వా అనేవి అంతస్తాలు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు షా, షా, సా, హా ఉస్మాలు అంటారు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లుల స్థిరాలు. ఈ పరుషలు అంటే ఫస్ట్ లైను, ఈ 3వ లైను కాకుండా మిగిలిన అక్షరాలని స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు చూడండి, కా నుండి మా వరకు గల హల్లుల్ని స్పర్శాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లుల్ని స్పర్శాలు అంటారు. ఈ అన్నిటిని స్పర్శాలు అంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అండి, ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, అడుగుతారు. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, కా, ఖ, గా, గా, ఇన్యా, హా అనేవి కంట్యాలు. చూడండి, కంట్యాలు. తాలువ అంటే దౌడ, తాలువు భాగంలో పుట్టే అక్షరాలు ఈ, ఈ, చా, చ, జా, జా, ఇన్యా, యా, సా అవన్నీ తాళవ్యాలు. నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలు రు, రు, టా, ఠా, డా, డా, నా, రా, షా అనేవి మూర్ధన్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు చా, జా, తా, తా, దా, దా, నా, లా, సా అనేవి దంత్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలని. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఊ, ఊ, పా, ఫా, బా, బా, మా వీటిని ఓష్టాలు అంటారు. ఏ, ఏ, ఐ అనేవి కంఠతాళవ్యాలు. ఓ, ఓ, ఔ అనేవి కంఠోష్యాలు. వా అనేది దంతోష్యం. ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ గాంధీ గారు ఒక వాక్యం చెప్పారు. ఈ దేశం నాకేమిచ్చింది అని పడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అనే ఆలోచించిన వాడే నిజమైన దేశభక్తుడు గాంధీ గారు అన్నారు. చూడండి, ఇక్కడ కాక్క గాగ్గాలు ఇలా రాసుకుని విడివిడిగా రాసుకొని వాటిని ఏమంటారో ఇలా రాసుకుంటే కొంచెం ఈజీగా గుర్తుంటుంది. ఇవన్నీ ఫస్ట్ వన్నీ పరుషాలని
ఈ మూడవన్నీ సరళాలు, ఇవి వర్గయుక్తాలు, లాస్ట్వి అనునాసికాలు. ఈ 3 పాఠాలకి ఈ వీడియోలో పెడుతున్నానండి గ్రామర్ అయితే. నెక్స్ట్ 3 లెసన్కి నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. లెసన్స్ అన్నీ చదివి నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లోనైతే ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.